ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య సన్నగా ఉండే వాళ్ళే అసలు కనిపించట్లేదు. ఒబెసిటీ ఈజ్ ఇంక్రీజింగ్, అంటే వెయిట్ పెరగడం అనేది. మహిళల్లో పురుషుల్లో తీసుకుంటే డయాబెటీస్ రావడానికి కారకాలు ఫీమేల్ పేషెంట్స్ మనం చూసినప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం అన్నది డస్ ఇట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ లైఫ్ స్టైల్? సో డయాబెటీస్ మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే బాడీలో మనకి ఇన్సులిన్ తినే తిండిని బట్టి ఇది తగ్గుతుందా లేక జెనెటిక్ మేకప్లోనే అది మారుతుందంటారా? కొంత వాట్ వి ఇన్హెరిట్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ అనేది పిల్లల్లో రావడం అనేది అబౌవ్ 20 years, let's say, as హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. భారతదేశం డయాబెటీస్ క్యాపిటల్గా మారబోతోంది ప్రపంచానికి అని చెప్పి ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అండ్ వాస్తవాలు కూడా ఆల్మోస్ట్ అలాగే మనకి కనిపిస్తున్నాయి. నవంబర్ 14 అందరికీ తెలుసు వరల్డ్ డయాబెటీస్ డే. సో లెట్స్ టాక్ మోర్ అబౌట్ డయాబెటీస్. అంటే అనేక సార్లు మాట్లాడాం కానీ చెప్పిందే చెప్పినా కూడా చాలామందికి ఇంకా కూడా అవగతం కావట్లేదు. కాబట్టి మరొకసారి వాళ్ళ వీల్ ఇన్ఫోర్స్ దోస్ ఫ్యాక్ట్స్ అబౌట్ డయాబెటీస్. మనతో పాటు డాక్టర్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు ఫ్రమ్ కామినేని హాస్పిటల్స్, కింగ్ కోటి, ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. డాక్టర్ కృష్ణ కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే. డయాబెటీస్ విపరీతంగా పెరుగుతోంది అండ్ ఇది తరచుగా అడిగే ప్రశ్న. ఈ మధ్య సన్నగా ఉండే వాళ్ళే అసలు కనిపించట్లేదు. సో మెల్లిగా మెటబాలిక్ సిండ్రోమ్ హ్యాస్ సెట్ ఇన్. దీనికి ప్రధాన కారణం ఏంటండి? మీరు అన్నట్టుగా కరెక్ట్. ఒబెసిటీ ఈజ్ ఇంక్రీజింగ్, అంటే వెయిట్ పెరగడం అనేది మనం వీఆర్ లుకింగ్ ఎట్ అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్. అంటే చిన్న వయసు నుంచి ఇట్ హెస్ బికమ్ అ ప్రాబ్లమ్ నౌ. పార్ట్లీ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. అంటే మనకి ఇప్పుడు జరుగుతున్న మార్పులు కానివ్వండి. నౌ డేస్ వీఆర్ బికమింగ్ వెరీ బిజీ. వీ హ్యావ్ టు సెట్ ఫర్ లాంగర్ డ్యూరేషన్స్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ లాంగర్ అవర్స్. సమ్టైమ్స్ నైట్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ కాంట్రిబ్యూటింగ్. అంటే రెగ్యులర్గా ఉండేదానికన్నా ఏం జరుగుతుంది అంటే వీఆర్ వర్కింగ్ ఫర్ లాంగర్ డ్యూరేషన్స్, వీఆర్ ఈటింగ్ మోర్ అండ్ వీఆర్ మోర్ సెడెంటరీ. సో వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ కేటగిరీలోకి వస్తున్నారు. ఆటోమేటిక్గా దిస్ ఇస్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద మెటబాలిక్ ప్రొఫైల్. మీరు అన్నట్టుగా మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఓవర్ వెయిట్ వల్ల వాటి వల్ల వచ్చే ఒక ఎంటిటీ. సో ఇవాళ ఫస్ట్ మనం 3 భాగాలలో ఇవాళ డయాబెటీస్ గురించి బ్రాడ్గా అర్థం చేసుకునే మేము ప్రయత్నం చేస్తామండి. ఒకటి మహిళల్లో డయాబెటీస్, ఒకటి పురుషుల్లో, మూడోది జువెనైల్ డయాబెటీస్. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ జువెనైల్ డయాబెటీస్ బికాస్ November 14th ఇస్ ఆల్సో చిల్డ్రన్స్ డే. ఇది ఎంత తరచుగా చూస్తున్నారు టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ అనేది పిల్లల్లో రావడం అనేది? కరెక్ట్. సో మీరు మాట్లాడిన విషయం చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా అర్థం చేసుకోవటం. ఎందుకు అంటే మీరు చెప్పినట్టుగా జువెనైల్ డయాబెటీస్, ఆర్ వీ యూజ్ అ బెటర్ వర్డ్ రాదర్ దాన్ జువెనైల్, వాట్ వీ కెన్ సే ఇస్ డయాబెటీస్ ఇన్ యంగ్ అండ్ డయాబెటీస్ ఇన్ ఆల్ ది అదర్ పేషెంట్స్. సో బ్రాడ్గా చూస్తే మనం కామన్గా చూసే కేటగిరీస్లో డయాబెటీస్ ఇన్ అడల్ట్ పేషెంట్స్, అంటే మనం అబౌవ్ 20 years, లెట్స్ సే, యాజ్ అ డిఫరెంట్ కేటగిరీ, అండ్ పీపుల్ హు ఆర్ అండర్ 20 years యాజ్ అ డిఫరెంట్ కేటగిరీ. సో డయాబెటీస్ మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే బాడీలో మనకి ఇన్సులిన్ పనిచేసే విధానంలో ప్రాబ్లమ్స్ ఉండటం. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గడం కానివ్వండి, లేదా ఇన్సులిన్ యాక్షన్, అంటే ఇన్సులిన్ ఉంటుంది బట్ ఇన్సులిన్ యాక్షన్ మనం అనుకున్నంత సఫిషియెంట్గా లేకపోవడం. సో ఇది జరగటం వల్ల మెయిన్గా బాడీలో బ్లడ్ షుగర్ పెరుగుతుంది. సో బ్లడ్ షుగర్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా లాంగ్ డ్యూరేషన్లో బ్లడ్ షుగర్స్ ఎక్కువ ఉండటంతో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనం డయాబెటీస్లో మనం చూడడం జరుగుతుంది. సో మీరు అడిగినట్టుగా టైప్ 1 డయాబెటీస్ అంటాం. టైప్ 1 ఆర్ టైప్ 2 అనేది మన క్లాసికల్ క్లాసిఫికేషన్. సింప్లిసిటీ కోసం చాలా టైప్స్ ఉన్నాయి, బట్ సింప్లిసిటీ కోసం అర్థం చేసుకోవాలంటే టైప్ 1 అనేది ప్రిడామినెంట్గా ఇన్సులిన్ అనేది పూర్తిగా ఆల్మోస్ట్ తక్కువ అయిపోవటం, అంటే నార్మల్గా ఉండే లెవెల్ కన్నా చాలా తక్కువ ఉండటం వల్ల యంగ్ పేషెంట్స్లో మనం చూస్తాం. అలాగే మిగతా పేషెంట్స్లో ఏంటంటే కొద్ది గొప్ప ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది, బట్ దాని యాక్షన్ మనకి బాడీలో ఉన్న రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఉండదు. సో ఇది బ్రాడర్ కేటగిరీ సింప్లిసిటీ కోసం. సో మీరు అడిగినట్టు యంగ్ పేషెంట్స్లో ఏంటంటే బాగా తక్కువ వెయిట్ ఉంటారు, బాగా లీన్ ఉంటారు. చిన్న వయసులో అంటే దాదాపు 10 సంవత్సరాలు 14 సంవత్సరాల లోపు వయసులో డయాగ్నోజ్ అవుతారు. వెరీ రేర్గా ఇటువంటి పేషెంట్స్ కొంచెం ఎల్డర్లీ ఏజ్లో అంటే 20 years తర్వాత కూడా రావచ్చు. రైట్. అండ్ ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం అన్నది డస్ ఇట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ లైఫ్ స్టైల్? అంటే తినే తిండిని బట్టి ఇది తగ్గుతుందా లేక జెనెటిక్ మేకప్లోనే అది మారుతుందంటారా? కరెక్ట్. సో బోత్ ఆర్ రిలవెంట్, బట్ మోర్ సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ యంగ్ ఏజ్ పేషెంట్ గురించి మాట్లాడాం అనుకోండి, అది మాత్రం జెనెటిక్ కాంపోనెంట్ ఇస్ హయ్యర్, అంటే ఇట్ ఈస్ మోర్ ప్రిడామినెంట్. అంటే ఏం జరుగుతుందంటే కొంత వాట్ వీ ఇన్హెరిట్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్, కొంత acquired mutations over our lifetime. Ante sometimes what happens is there is 2-hit hypothesis antam. Ante one hit is genetic, already they are born with the problem or born with genetic makeup where they are more prone to get diabetes.
రెండోది ఏం జరుగుతుందంటే దే అక్వైర్ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోండి, లేదా ఏదైనా బాడీలో ఏమైనా అలర్జీ లాంటి స్టేటస్ వచ్చినప్పుడు ద సెకండ్ హిట్ హ్యాపెన్స్. అండ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ డయాబెటీస్ ప్రోన్ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో దే స్టార్ట్ ఫాలోయింగ్ ఇన్ టు ద డయాబెటీస్ కేటగిరీ, వేర్ ప్యాంక్రియాస్లో మన బీటా సెల్స్ తగ్గిపోవటం, ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవటం, సో దానివల్ల డయాబెటీస్ ఫీచర్స్ మొదలవటం జరుగుతాయి. సో యంగ్ ఏజ్ ఇస్ ప్రిడామినెంట్లీ జెనెటిక్, ఎల్డర్లీ ఏజ్ ఇస్ లైఫ్ స్టైల్, టు బి సింపుల్. అది. అండ్ అలాగే ఇప్పుడు మహిళల్లో పురుషుల్లో తీసుకుంటే డయాబెటీస్ రావడానికి కారకాలు మారుతూ ఉంటాయా, ఆర్ ఇట్స్ ద సేమ్ థింగ్? దాదాపుగా సేమ్ అని చెప్పొచ్చండి మనం. కాకపోతే ఏంటంటే ఫీమేల్ పేషెంట్స్ మనం చూసినప్పుడు వన్ ఎక్స్ట్రా ఇంపార్టెంట్ ఎంటిటీ ఇస్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీలో కూడా కొంతమందికి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, which sometimes progresses and continues in later on, like as a diabetes starting from pregnancy and continuing in a later part of the life, or sometimes it reverts atla. Ante what we look at specific ga major differences aithe levandi, obesity ivanni are still the factors, but one extra entity is diabetes in pregnancy. That is also a very important thing to understand and identify. కానీ అది దాదాపు ప్రెగ్నెన్సీ పోయాక వెళ్ళిపోతుందని చెప్తారు. కరెక్ట్ అండి, దాదాపుగా ప్రెగ్నెన్సీ పోయాక వెళ్ళిపోతుంది, బట్ కొంతమందిలో కంటిన్యూ అవకాశం ఉంటుంది. బట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, ఒకవేళ డయాబెటీస్ అది తగ్గిపోయిన తర్వాత కూడా వీ షుడ్ ఎడ్యుకేట్ ద పేషెంట్ దట్ దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ డయాబెటీస్ ఇన్ ఫ్యూచర్. అంటే ఇది ఒకసారి రావటం వల్ల వీ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ లైక్ అ ఇండికేటర్ ఫర్ ఫ్యూచర్. అంటే దే హ్యావ్ అ మెకానిజం విచ్ మేక్స్ దెమ్ మోర్ ప్రోన్ టు డెవలప్ డయాబెటీస్ ఇన్ దర్ బాడీ. సో అందుకని రెగ్యులర్గా చెకప్ చేసుకోవటం, డైట్ ఫాలో అవటం ఆర్ స్టిల్ ఇంపార్టెంట్. డయాబెటీస్ ఇస్ రివర్సిబుల్, ఇది చాలా మనం వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఎంతకాలం పాటు హెచ్బిఏవన్సీ అండ్ ఫాస్టింగ్ షుగర్లు అవన్నీ కూడా పారామీటర్స్ ఎక్కువగా ఉంటే బియాండ్ ద నార్మ్స్ వీళ్ళు డయాబెటిక్ అని నిర్ధారిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఏదో హెచ్బిఏవన్సీ 6.1 వచ్చింది అనుకోండి, జీవితకాలం పాటు వాళ్ళు డయాబెటిక్ అని ముద్రేసిస్తారా, ఆర్ ప్రీ డయాబెటిక్ వాట్ ఎవర్? సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ మీరు అడిగినట్టుగా ఈ క్వశ్చన్ చుట్టూ. అంటే టెస్ట్ కానివ్వండి అండ్ రిపోర్ట్స్ కానివ్వండి అండ్ హౌ వీ ఇంటర్ప్రెట్ ద టెస్ట్, దీని గురించి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇస్ దేర్ ప్రాబబ్లీ ఇన్ ది జనరల్ పబ్లిక్. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ క్లియర్ కట్ గైడ్ లైన్స్. మన అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ కానివ్వండి ఆర్ RSSTI, ఇట్లాగా ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బాడీస్ హ్యావ్ సెట్ ఇన్ క్లియర్ గైడ్ లైన్స్. ఒకటి, సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి డయాబెటీస్కి, అంటే యూరిన్ ఎక్కువ రావటం, బాగా దాహం వేయటం, ఆకలి ఎక్కువ అనిపించటం, బరువు తగ్గటం వితౌట్ ఎనీ రీజన్, అంటే డైట్లో మార్పులు చేయకుండా, లైఫ్ స్టైల్లో మార్పులు చేయకుండా సడన్లీ సంబడీ హెస్ స్టార్టెడ్ నోటీసింగ్. దాంతోపాటు ఒక ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఫ్రమ్ అ గుడ్ అక్రిడేటెడ్ ల్యాబ్ షోస్ దట్ ద ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఈజ్ మోర్ దాన్ 200. అది ఒక క్రైటీరియా. రెండోది, సిమ్టమ్స్ లేకపోయినా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది 126 అండ్ అబౌవ్ మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. అట్లాగే పోస్ట్ మీల్ షుగర్స్ కూడా 140 అబౌవ్, 160 అబౌవ్. అండ్ హెచ్బిఏవన్సీ అనే ఒక టెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం 3 months యావరేజ్గా చూస్తాం, దాన్ని 6.5 అబౌవ్ ఉండటం. సో దీస్ ఆర్ ద సెట్ క్రైటీరియా. సో మీరు అడిగినట్టు కొద్ది రోజులు ఉండాలా లేక వన్ సింగిల్ అకేషన్ ఉండాలా అంటే ఎస్, వన్ సింగిల్ టైమ్ ఇస్ ఇనఫ్. అంటే కంటిన్యూగా ఉంటేనే డయాబెటీస్ అన్నట్టు కాదు, ఒకసారి అవి వచ్చినా కూడా వీ షుడ్ బి అలార్మ్డ్ అండ్ వీ షుడ్ బి అవేర్ దట్ ద పేషెంట్ ఇస్ ప్రాబబ్లీ డయాబెటిక్. అండ్ వీ ఇంటర్ప్రెట్ దిస్ టెస్ట్, అంటే క్లినికల్గా మనం ఓవరాల్ సినారియో చూస్తాం. ఒకవేళ పేషెంట్ ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఆర్ దేర్ మోర్ ప్రోన్ బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్, దెన్ వీ డూ నాట్ డిలే. సో లేదు ఇంకొద్ది రోజులు చూద్దాం అనే అప్రోచ్ కామన్గా పబ్లిక్లో ఉంటుంది, కొన్నిసార్లు డాక్టర్స్లో కూడా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ. చాలా మందికి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు, బట్ ఇవాళ ఇంకా డీప్గా మాట్లాడి ఈ డయాబెటీస్ డే సందర్భంగా అందరికీ అవగతం చేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ కృష్ణ కుమార్. థ్యాంక్ యూ సో మచ్.